Hello everyone, welcome to PSR Academy. So today's section is organic chemistry. So in previous sections in general organic chemistry one part completed, no general organic chemistry second part. So in first part means hydrocarbon types of hydrocarbons, and the next one IUPAC nomenclature and isomerism completed. So in this section, so this is the GOC second part, general organic chemistry second part. So GOC second part. So GOC means general organic chemistry. సో ఇక్కడ సెకండ్ పార్ట్లో మనం ఏమైనా నేర్చుకుంటామంటే టైప్స్ ఆఫ్ బాండ్ క్లీవేజెస్, ఒక ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ మెథడ్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్, రెజనెన్స్, aromaticity, hyper conjugation. So these topics covered. So this is one type of here maximum one or two type questions. GOC general here first one. దీంట్లో మనకి ఏం నేర్చుకుంటాం అంటే రియాక్షన్ మెకానిజం. సో రియాక్షన్ మెకానిజం అంటే ఏంటంటే మనకి ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు రియాక్టెంట్స్ కన్వర్ట్ టు ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి రియాక్టెంట్స్ అంటే ఎవరెవరు ఉంటారంటే మనకి సబ్స్ట్రాక్ట్ ప్లస్ రియేజెంట్, ఈ రెండు కలిస్తే మనం ఫస్ట్ ఎవరు ఫామ్ అవుతారంటే ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. సో ఇంటర్మీడియట్ ఈజ్ అన్స్టేబుల్, మనకి ఇట్ ఈస్ కన్వర్ట్ టు ప్రొడక్ట్. సో ఈ విధంగా మనకి రియాక్టెంట్స్ కన్వర్ట్ టు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతాయి, తర్వాత ప్రొడక్ట్ వస్తుంది. సో ఇక్కడ రియాక్టెంట్స్ మనకి సబ్స్ట్రాక్ట్ అంటాము, రియేజెంట్స్ అంటాము. సో సబ్స్ట్రాక్ట్స్ అంటే ఏంటి, రియేజెంట్ ఏంటి, తర్వాత ఇంటర్మీడియట్స్ ఎలా ఫామ్ అవుతారు, ఫైనల్గా ప్రొడక్ట్ ఎలా వస్తుంది మనం నేర్చుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ మనకి సో క్లీవేజ్ సబ్స్ట్రాక్ట్ రియేజెంట్ కలిస్తే మనకి ఇంటర్మీడియట్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. మనకి టోటల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి, హైడ్రోకార్బన్స్. సో బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ మనకి ఏ బాండ్ ఉంటుంది, కోవలెంట్ బాండ్ ఉంటుంది. కాబట్టి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి మొత్తం ఇక్కడ ఏ బాండ్ అంటే కోవలెంట్ మాలిక్యూల్స్ తీసుకుంటాం, కోవలెంట్ కాంపౌండ్స్. సో అందుకని ఇక్కడ మనం క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్, క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో కోవలెంట్ బాండ్ మనకి బ్రేక్ అవుతుందిరా. సో కోవలెంట్ బాండ్ ఇక్కడ టూ వేవ్స్గా డిఫరెంట్గా బ్రేక్ అవుతుందమ్మా. సో ద కోవలెంట్ బాండ్ బ్రేక్ ఇన్ టూ డిఫరెంట్ వేవ్స్. సో వన్ ఈజ్ హోమోలైటిక్ క్లీవేజ్ అండ్ వన్ ఈజ్ హెట్రోలైటిక్ క్లీవేజ్ రా. సో ఇక్కడ ఈ కోవలెంట్ బాండ్ బ్రేకింగ్ అనేది మనకి క్లీవేజ్ అన్న బ్రేకింగ్ అన్న ఒకటేనమ్మా ఇక్కడ. సో క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ డిపెండ్స్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ రా. కొన్నిటిపై డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుందంటే ఓకేనా, it depends on first one nature of bond. మనం తీసుకున్న కోవలెంట్ బాండ్ నేచర్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా పొలారిటీ ఆఫ్ బాండ్ అంటే పోలారిటీ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అటాకింగ్ రియేజెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫోర్త్ వన్ కండిషన్స్ ఆఫ్ రియాక్షన్స్. ఈ మనకి మేర్ 4.8 మీద డిపెండ్ అవుతుంది క్లీవేజ్ ఆఫ్ బాండ్ అనేది ఓకేనా. సో క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ మనకి టూ వేవ్స్లో ఉంటాయి, టూ మెథడ్స్, టూ ప్రాసెస్. సో ఈ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ ఆఫ్ ది బాండ్ బిట్వీన్ టూ ఐటమ్స్ మీద బాండ్ ఉంటుంది, ఆ బాండ్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. పొలారిటీ ఆఫ్ ది బాండ్, అటాకింగ్ రియేజెంట్ మీద డిపెండ్ అవుతుంది, అదేవిధంగా కండిషన్స్ ఆఫ్ రియాక్షన్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లీవేజెస్, సో ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లీవేజెస్ టూ టైప్స్ రా. ఫస్ట్ వన్ హోమోలైటిక్ క్లీవేజ్ or homolysis. Second one heterolytic cleavage or heterolysis. Homolytic cleavage or heterolytic cleavage, homolysis or heterolysis.
సో ఇక్కడ హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటంటే మనం పేర్లో ఇందులో హోమోలైటిక్ క్లీవేజ్. సో హోమోలైటిక్ క్లీవేజ్ హోమో అంటే సేమ్. మనకి ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను Cl2 మాలిక్యూల్ తీసుకున్నాను, బిట్వీన్ క్లోరిన్ వన్ బాండ్ ఈస్ దేర్, బాండ్ మీన్స్ 2 electrons. సో ఈ 2 electron బాండ్ బ్రేక్ అవుతున్నాం, ఈ 2 electron ని ఈ ఆటం ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. సో బాండ్ బ్రేకింగ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ బాండ్ లో ఉన్న 2 electron ఈ ఆటం ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఈ ఆటం ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుందా. ఇలా తీసుకున్నప్పుడు ఈ బాండ్ బ్రేక్ అవుతున్న మనకి రాడికల్స్ ఫామ్ అవుతాయి. సో ద క్లీవేజ్ ఆఫ్ ది బాండ్ టు ఫార్మ్ రాడికల్స్, ఇట్లా ఫ్రీ రాడికల్స్ అంటాం. ఏంటి ఫ్రీ రాడికల్స్. కాబట్టి ఇక్కడ మనకి హోమోలైటికల్ క్లీవేజ్ లో మనకి ఎవరు ఫామ్ అవుతాయి అంటే అడుగుతున్నారు, మనకు న్యూట్రల్ లెవెల్ అడుగుతున్నారు. ఇన్ హోమోలైటిక్ క్లీవేజ్ వాట్ టైప్ ఆఫ్ ది రాడికల్స్ ఆర్ ఫామ్, ఓకేనా. కార్బోకాటయాన్స్ ఆర్ ఫ్రీ రాడికల్స్ ఆర్ కార్బోయానియన్స్ అని ఇస్తున్నారు ఆప్షన్ మనకి. కాబట్టి హోమోలైటికల్ క్లీవేజ్ లో మనకి ఎవరు ఫామ్ అవుతారంటే రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఎవరు ఫామ్ అవుతారో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ హోమోలైటిక్ క్లీవేజ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా హాఫ్ యారో దీని ఎలా ఉంటుందమ్మా, ఓకేనా. మనకి ఫిష్ పట్టుకోవడానికి హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్ లాగా ఉంటుంది దీన్ని, ఓకేనా, హుక్ ఫామ్ అంటాము. అదేవిధంగా కండిషన్స్ రా ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ హోమోలైటిక్ క్లీవేజ్. హోమోలైటిక్ క్లీవేజ్ జరగాలంటే కండిషన్స్ ఏంటంటే మనకి ఖచ్చితంగా మనం తీసుకున్న కాంపౌండ్ అనేది సో ద ఫేవరబుల్ కండిషన్స్ ఫస్ట్ వన్ వచ్చరికి లో పొలారిటీ ఉండాలి. ఇప్పుడు చూడు రెండు నా క్లోరిన్ తీసుకున్నాను, రెండింటి మధ్య ఎలక్ట్రాన్ నెగిటివ్ డిఫరెన్స్ మనకి 0 ఉంటుంది. కాబట్టి పొలారిటీ ఎక్కడ ఏంటి లో. సో లో పొలారిటీ ఉండాలి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో సన్లైట్ ఉన్నప్పుడు జరిగే రియాక్షన్ మనం హోమోలైటిక్ క్లీవేజ్ అంటాము, బ్రేకింగ్ అంటాము. థర్డ్ వన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్. సో పెరాక్సైడ్స్ కూడా ఉన్నప్పుడు మనకి ఏరో మార్క్ మీద పెరాక్సైడ్ అంటే వాట్ టైప్ ఆఫ్ క్లీవేజ్ అంటే హోమోలైటిక్ క్లీవేజ్ అని చెప్పుకుంటాము. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నాన్ పోలార్ సాల్వెంట్స్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ CCl4, CS2 లైక్ దట్. సో ఈ 4 మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ హోమోలైటిక్ క్లీవేజ్. సో లో పొలారిటీ ఉన్న సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ మధ్య మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోర్ F2, Br2, H2 ఇవి సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్ అంటే పొలారిటీ మనకి ఏంటి 0 ఉంటుంది. కానీ ఇక్కడ లో పొలారిటీ ఉన్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ క్లీవేజ్ అంటే హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ కూడా హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ కూడా హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నాన్ పోలార్ సాల్వెంట్ ఉన్నప్పుడు కూడా మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ఈ హోమోలైటిక్ క్లీవేజ్ మనకి ఎవరు ఫామ్ అవుతారంటే రాడికల్స్ ఫామ్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రిప్రజెంటేషన్ ఏంటంటే మనకి ఇలా హాఫ్ ఇలా ఉంటుంది, నేను హుక్ అంటాం మనం, ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ ఏ మెకానిజం జరుగుతుందంటే ఇన్ ద హోమోలైటిక్ క్లీవేజ్ ద మెకానిజం ఎవరు ఫామ్ అవుతాం మనకి రాడికల్స్ ఫామ్ అవుతుంది, ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జరిగే మెకానిజం పేరు ఏంటంటే ఫ్రీ రాడికల్ మెకానిజం తిరుగుతుంది, ఓకే. ఫ్రీ రాడికల్ మెకానిజం టేక్స్ ప్లేస్. వాట్ టైప్ ఆఫ్ మెకానిజం? ఫ్రీ రాడికల్ మెకానిజం టేక్స్ ప్లేస్. సో ఇక్కడ మెయిన్ ఫేవరబుల్ కండిషన్స్ గుర్తుపెట్టుకున్నాము. వాట్ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందంటే రాడికల్స్ ఫామ్ అవుతుంది, ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకో హోమోలైటిక్ క్లీవేజ్. సో ఇది మనకి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ హెట్రోలైటిక్ క్లీవేజ్. హెట్రోలైటిక్ క్లీవేజ్ ఇక్కడ హోమోలైటిక్ లో చెప్పుకున్నాము సేమ్ ఆటమ్స్ నియరెస్ట్ లో పోలారిటీ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రోడ్ హై పోలారిటీ మాలిక్యూల్స్ మధ్య జరుగుతున్నాము, ఓకేనా. ద క్లీవేజ్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది ఒక మాలిక్యూల్ అనుకున్నాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్ తీసుకున్నాం ఇక్కడ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్ తీసుకున్నప్పుడు దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ, దీని యొక్క ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ రెండింటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెంట్ ఉన్నప్పుడు
సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ బికి మోర్ అనుకున్నాం, ఏకి తక్కువ అనుకున్నాం. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, మనకి డెఫినేషన్ నేర్చుకుంటాం. ఎలక్ట్రోనెగటివిటీ అంటే బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్ ఎవరైతే తన వైపు అట్రాక్ట్ చేసుకుంటారో దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఎవరైతే బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్ తన వైపు లాక్కునే నేచర్ ఉంటుందో దానికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ రాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ బాండ్ బీకి ఎక్కువ అని చెప్తాను నేను. సో బీకి ఎక్కువ కాబట్టి ఇక్కడ చూడండి ఈ 2 ఎలక్ట్రాన్ బి యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే బి యాక్సెప్ట్ చేసుకుంటుందో బి క్యారింగ్ నెగిటివ్ ఛార్జ్, ఏ లాస్ అవుతుంది కాబట్టి క్యారింగ్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ క్లీవేజ్ తీసుకున్నప్పుడు మనకి ఎవరు ఫామ్ అవుతారు, ఒకటో క్యాటియన్ ఫామ్ అవుతుంది, ఇంకొకరు ఎవరు ఫామ్ అవుతారు, యానియన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మన ఆర్గానిక్ కాంపౌండ్ మన కార్బన్ కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మన కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఇస్తే దాన్ని కార్బో క్యాటియన్, అదే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇస్తే కార్బో యానియన్ అంటాం. కానీ ఇక్కడ మనకి ఎవరు ఫామ్ అవుతారంటే ఎలక్ట్రోలైటిక్ క్లీవేజెస్ లో మనకి 2 ఇంటర్మీడియట్ ఫామ్ అవుతాయి. ఒకటి కార్బో క్యాటియన్, అండ్ వన్ ఇస్ కార్బో యానియన్. ఓకేనా, చూడండి రెండు ఆటమ్స్ తీసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ తీసుకున్నాము. ఈ రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెంట్, నేను బీకి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ తీసుకున్నాము. కానీ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, బాండ్ ఉన్న 2 ఎలక్ట్రాన్ తన వైపు అట్రాక్ట్ చేసుకునే నేచర్ ఎలక్ట్రోనెగటివిటీ అంటాము. కానీ బీకి మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఏకి లాస్ గెయిన్ చేసుకుంటుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్, లాస్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటియాన్ అంటాం, నెగిటివ్ ఛార్జ్ ఉంటే యానియాన్. సో ఇప్పుడు మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కామన్గా ఉంటుంది కాబట్టి కార్బన్ క్యారింగ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే దీని పేరేంటి కార్బో క్యాటియాన్ అని, కార్బన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బో యానియన్ అంటాం. కాబట్టి మనకి ఆర్గానిక్ కాంపౌండ్ని ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు ఎవరు ఫామ్ అవుతారంటే కార్బో క్యాటియన్, కార్బో యానియన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతారు. సో ఇక్కడ కండిషన్స్ సేమ్ ఏంటి, హై పోలారిటీ ఉండాలి, రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఏంటి ఎక్కువ ఉంటుంది కాబట్టి హై పోలారిటీ ఉండాలి. అదేవిధంగా పోలార్ అక్కడ ఉన్న నాన్ పోలార్ సాల్వెంట్స్ ఇక్కడ ఏముండాలి, పోలార్ సాల్వెంట్స్. ఓకేనా, వాట్ ఈస్ ద ఫేవరబుల్ కండిషన్స్, ఎలక్ట్రోన్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ ఉండాలి, అదేవిధంగా పోలార్ సాల్వెంట్స్ అయి ఉండాలి. ఓకేనా, ఇవి మనకి ఫేవరబుల్ కండిషన్స్లో. నెక్స్ట్ వన్, ఏ మెకానిజం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఎలక్ట్రోలైటికల్ మెకానిజం జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎవరు ఫామ్ అవుతుందంటే కార్బో క్యాటియన్ ఫామ్ అవుతుంది, కార్బో యానియన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి. ఇవి మనకి క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్, ఓకే. మనం సింపుల్ గుర్తుపెట్టుకుంటా, యారో మార్క్ మీద పోలార్ సాల్వెంట్ ఉంటేనేమో కార్బో క్యాటియన్, కార్బో యానియన్స్ ఫామ్ అవుతాయి. నాన్ పోలార్ సాల్వెంట్ ఉంటే కార్బన్ రాడికల్స్ ఫామ్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. లేదా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఉంటే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఎలక్ట్రాన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ మధ్య అయితే మనకి ఖచ్చితంగా మనకి ఎవరు ఫామ్ అవుతారంటే కార్బో క్యాటియన్, కార్బో యానియన్. సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్ మధ్య అయితే రాడికల్స్ ఫామ్ అవుతాయి. సో ఇవి మనకి ఏంటి, క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్, ఇవి మనకి సబ్స్ట్రాక్ట్స్. నెక్స్ట్ రియేజెంట్స్, టైప్స్ ఆఫ్ రియేజెంట్స్. సో ఇప్పుడు ఈ రియేజెంట్స్ మనం ఏం చెప్పుకున్నాము, సబ్స్ట్రాక్ట్ ప్లస్ రియేజెంట్ కలిస్తే మనకి ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. సో ఈ సబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, మనకి క్లీవేజ్ బాండ్ ఫ్యూజన్. సో ఇక్కడ బాండ్ ఫ్యూజన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకున్న రియేజెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఫ్యూజన్ ఆఫ్ ది సబ్స్టెంట్ మాలిక్యూల్ టు అట్రాక్ట్ ద హై ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇక్కడ రియేజెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఈ రియేజెంట్ మనకి టైప్స్ రావు. సో మనం తీసుకున్న రియేజెంట్ మేబీ పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, రాడికల్స్ ఉండొచ్చు. ఇక్కడ టైప్స్ ఆఫ్ రియేజెంట్స్లో మనకి ఫస్ట్ వన్, ఇక్కడ టోటల్ 3 టైప్స్ నేర్చుకుంటాం. మనకి మెయిన్గా 2 నేర్చుకుంటాము. టైప్స్ ఆఫ్ రియేజెంట్స్, ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్, ఫ్రీ రాడికల్స్. సో మన రేడికల్ ఫ్రీ రాడికల్స్ గురించి మనంతా డిస్కస్ చేయాలి. ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్స్ ఎలక్ట్రో అంటే ఎలక్ట్రాన్, ఫైల్స్ అండ్ ఎలక్ట్రోఫైల్. ఫైల్ అంటే లవింగ్, ఎలక్ట్రాన్ని లవ్ తీసుకుని ఎలక్ట్రాన్ ఛార్జ్ అంటారా నెగిటివ్,
ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసుకుంటుందంటే ఖచ్చితంగా దాని దగ్గర ఛార్జ్ ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుందా. సో ఎలక్ట్రోఫైల్ అంటే ఇక్కడ మనం ఈ ప్లస్ అని రిప్రజెంట్ చేస్తాం రా. సో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ రా, ఎలక్ట్రాన్ రిచ్ కాదు ఇక్కడ. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ స్పీసీస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోఫైల్. సో వాట్ ఇస్ ఎలక్ట్రోఫైల్? ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ species are called electrophile. Deficiency అంటే ఏంది, మనకి ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ స్పీసీస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోఫైల్. అందుకని ఎలక్ట్రాన్ లవింగ్ చేస్తుంది, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుందా. సో ఫీల్ అంటే లవింగ్, ఎలక్ట్రాన్ లవ్ చేసుకుంటుందంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ అంటే నెగిటివ్. ఎప్పుడు నెగిటివ్ని యాక్సెప్ట్ చేసుకుంటే దాని దగ్గర పాజిటివ్ ఉన్నప్పుడు, అందుకని ఈ ప్లస్ electrophile. Electron deficiency species are called electrophile. So ఇక్కడ electrophiles are two types. Electrophiles are two types. Charged electrophile and neutral electrophile. Charged electrophile, neutral electrophile. So charged electrophile అంటే ఏంది, they having పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఉంటే మనకి నెత్తి మీద తీసుకున్న స్పీసీస్ నెత్తి మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే దోస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోఫైల్. ఏ ఎలక్ట్రోఫైల్ అంటే ఛార్జ్డ్ పాజిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రోఫైల్. సో ఫస్ట్ వన్ ఛార్జ్డ్ ఎలక్ట్రోఫైల్. ఛార్జ్డ్ ఎలక్ట్రోఫైల్. సో మనం తీసుకున్న ఆల్ పాజిటివ్ ఛార్జ్డ్ స్పీసీస్, ఆల్ పాజిటివ్ ఛార్జ్డ్ స్పీసీస్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ positive electrophile. Okay na, all positive charged species are acts as positive electrophile. For example, H plus, Cl plus, Br plus. So like the positive charged species, all positive charged species are పాజిటివ్ ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ చార్జ్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఎక్సెప్షన్ చార్జ్ ఆఫ్ లేదా మెటల్స్. ఈ రెండు మన ఫస్ట్ ఏ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ అమోనియం అయాన్. Na plus, magnesium plus 2, calcium plus 2, K plus. These are first year group, second year group metal. Positive charge ఇస్తున్నా కూడా all positive charge species are acts as a electrophile అన్నాం. కానీ ఇక్కడ చూడండి ఎక్సెప్షన్, charge of first year and second year group metals and ammonia are not a electrophile. మరి పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా సార్, ఎలక్ట్రోఫైల్ ఎందుకు కదండి. చూడండి ఆల్రెడీ ఇక్కడ Na ప్లస్ అంటే ఏంటి, సోడియం ప్లస్. సోడియం ప్లస్ అంటే జీరో గ్రూప్ ఇన్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ స్టేబుల్. ఇది స్టేబుల్గా ఉంటుంది, ఇది స్టేబుల్గా ఉంటుంది, ఇది స్టేబుల్గా ఉంటుంది. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. సో స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి దే డో నాట్ గెయిన్ ఎలక్ట్రాన్, డో నాట్ లూజ్ ఎలక్ట్రాన్. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాము, ఆల్ చార్జ్డ్ పాజిటివ్ చార్జ్డ్ స్పీసీస్ ఆర్ ఎలక్ట్రోఫైల్ ఎక్సెప్ట్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మెటల్ అయాన్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ మెటల్ అయాన్ అండ్ అమోనియం అయాన్. ఇక్కడ చూడండి అమోనియం అయాన్, నైట్రోజన్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్. నైట్రోజన్ ఫిఫ్త్ గ్రూప్ కాబట్టి సరౌండింగ్ 5 ఎలక్ట్రాన్స్ అంటే ప్లస్ అంటే లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. 4 హైడ్రోజన్స్. 4 హైడ్రోజన్స్ అంటే 4 బాండ్స్. 4 బాండ్ మీన్స్ 8 ఎలక్ట్రాన్స్. సో స్టేబుల్ ఆటమ్. సో ఇక్కడ కాబట్టి సెంట్రల్ ఆటమ్ హ్యావింగ్ ఆక్టేట్ రూల్ సాటిస్ఫై చేసింది కాబట్టి సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ, ఇట్ డు నాట్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోఫైల్ బికాజ్ ఆల్రెడీ స్టేబుల్ గా ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకున్నాం. ఆల్ పాజిటివ్ చార్జ్డ్ స్పీసీస్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్ ఎక్సెప్ట్ first A group elements and second A group metal ions and ammonium ion because they are stable electronic configuration. So second type, neutral electrophile. Neutral ఎలక్ట్రోఫైల్. ఇక్కడ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ తీసుకున్నాం. న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ అంటే తెలియదు. న్యూట్రల్ అంటే ఏంటి, నో ఛార్జ్. మనకు కొన్ని ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రోఫైల్ అంటాం. న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ అంటే డో నాట్ హ్యావ్ ఛార్జ్.
సో మరి సార్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనం తీసుకున్న మాలిక్యూల్లో in a molecule central atom having vacant d or p orbital. ఇప్పుడు చూడండి SF6 SF4 సల్ఫర్ సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్ ఇక్కడ ఏకంటే డి ఆర్బిటాల్ అంటే SF4 ఓకేనా నెక్స్ట్ SF6. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఆటమ్ వేకెంట్ డి ఆర్బిటాల్ కానీ పి ఆర్బిటాల్ కానీ ఉన్నప్పుడు అది మనకి ఏంటంటే న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ గా బిహేవ్ చేస్తుంది. అదేవిధంగా సెంట్రల్ ఆటమ్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ ఆక్టేట్. సో ఇప్పుడు BF3 AlCl3. ఇప్పుడు బోరాన్ సెంట్రల్ ఆటమ్ గా సరౌండింగ్ మనకి 3 బాండ్స్ ఉన్నాయి BF3. సో 3 బాండ్ మీన్స్ 6 ఎలక్ట్రాన్. సెంట్రల్ ఆటమ్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్ ఉంటే ఆక్టేట్ రూల్ సాటిస్ఫై చేస్తుంది. సెంట్రల్ ఆటమ్ దగ్గర 8 ఎలక్ట్రాన్ లేవు కాబట్టి సో ఇదేంటి అన్స్టేబుల్ గా ఉంటుంది. స్టెబిలిటీ కోసం ఒక ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకి BF3 మనకి ఇదేంటి ఎలక్ట్రోఫైల్ గా బిహేవ్ చేస్తుంటారు ఓకేనా ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ AlCl3 సేమ్ అంతే. నెక్స్ట్ అదేవిధంగా సెంట్రల్ ఆటమ్ అనేది మల్టిపుల్ బాండ్ విత్ డిఫరెంట్ ఆటమ్స్. సో మల్టిపుల్ బాండ్ బిట్వీన్ 2 different atoms. ఫర్ ఎగ్జాంపుల్ SO3 సల్ఫర్ ట్రయాక్సైడ్, సల్ఫర్ డబుల్ బాండ్ ఓ తీసుకున్నాము. సో ఇక్కడ దిస్ ఇస్ ద న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ కి సరౌండింగ్ ఆటమ్స్ డిఫరెంట్ ఉంది, వాటి మధ్య మల్టిపుల్ బాండ్స్ ఉంటే దే ఆర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. కానీ మీరు న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సెంట్రల్ ఆటమ్ దగ్గర ఇన్కంప్లీట్ ఆక్టేట్ రూల్ ఉండాలి, సెంట్రల్ ఆటమ్ దగ్గర మోర్ దాన్ ఆక్టేట్ రూల్ ఉండాలి. చూడండి SF6 6 బాండ్స్ అంటే ఎన్ని 12 ఎలక్ట్రాన్స్ ఉంది. మోర్ దాన్ ఆక్టేట్ రూల్, ఎక్స్టెండ్ ఆక్టేట్ రూల్. రీజన్ ఏంటంటే దే హ్యావ్ వేకెంట్ డి అండ్ పి ఆర్బిటాల్ ఉండడం వల్ల. సో నెక్స్ట్ అదే విధంగా మల్టిపుల్ బాండ్ బిట్వీన్ 2 different ఆటమ్స్ మధ్య మనకి అదే ఆ మాలిక్యూల్ ఎలా బిహేవ్ చేస్తుందంటే న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. ఓకే, మనకు న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ అంటే సెంట్రల్ ఆటమ్ దగ్గర ఇన్కంప్లీట్ ఆక్టేట్ రూల్ ఉండాలి, సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎక్స్టెండ్ ఆక్టేట్ రూల్ మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, SF6లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెంట్రల్ ఆటమ్ అండ్ సరౌండింగ్ ఆటమ్ మధ్య డిఫరెంట్ ఆటమ్స్ ఉండి మల్టిపుల్ బాండ్స్ ఉంటే దే ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ వన్ ఈ ఎలక్ట్రోఫైల్ మనకి ఎలా ఫామ్ అవుతుందంటే హెటరోలైటిక్ క్లీవేజ్ వల్ల ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ అంటే ఏంటంటే ఫైల్ అంటే లవింగ్, న్యూక్లియో అంటే ఏంటి పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ని యాక్సెప్ట్ చేసుకునేదాన్ని. కాబట్టి ఇక్కడ న్యూక్లియోఫైల్ అంటే ఇక్కడ NU మైనస్ అంటే రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ని యాక్సెప్ట్ చేసుకుంటుందంటే దాని దగ్గర ఏంటి ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ న్యూక్లియోఫైల్. ఓకేనా, సో ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ ఆర్ ఎలక్ట్రాన్ డోనార్. ఓకేనా, ఎలక్ట్రాన్ రిచ్ కాబట్టి దే యాక్సెప్ట్ న్యూక్లియో అంటే ఏంటి పాజిటివ్ ఛార్జ్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. సో ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ ఆర్ ఎలక్ట్రాన్ డోనార్ is known as nucleophile. సో ఈ న్యూక్లియోఫైల్ కూడా మనకి 2 types లో చార్జ్డ్ న్యూక్లియోఫైల్, న్యూట్రల్ న్యూక్లియోఫైల్. సో ఇక్కడ చార్జ్డ్ న్యూక్లియోఫైల్, చార్జ్డ్ న్యూక్లియోఫైల్ అంటే ఏ చార్జ్ ఉంటుందో నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ గా మనం చార్జ్డ్ న్యూక్లియోఫైల్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఆల్ నెగిటివ్ చార్జ్డ్ species acts as charged nucleophile. సో ఇక్కడ ఎవరు మనకి H మైనస్, F మైనస్, OH మైనస్, Cn మైనస్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్
ఆల్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న మొత్తం మనకి ఎలా బిహేవ్ చేస్తారంటే న్యూక్లియోఫైల్. ఏ న్యూక్లియోఫైల్ అంటే ఛార్జ్డ్ న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేస్తారు. న్యూట్రల్ న్యూక్లియోఫైల్ ఇక్కడ చూడండి. న్యూట్రల్ న్యూక్లియోఫైల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ మనకి మనం తీసుకున్న మాలిక్యూల్ సెంట్రల్ ఆటమ్. Cl మీన్స్ సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ హ్యావింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనం తీసుకున్న మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్ ఉంటే దే యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. ఏ న్యూక్లియోఫైల్ అంటే న్యూట్రల్ న్యూక్లియోఫైల్. ఎగ్జాంపుల్ చూడండి, H2O ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ దే హ్యావ్ 2 లోన్ పేర్స్. అమోనియా NH3 నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ ఇట్ హ్యావింగ్ లోన్ పేర్. సో సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్స్ ఉంటే దే యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. వాట్ టైప్ ఆఫ్ న్యూక్లియోఫైల్? న్యూట్రల్ న్యూక్లియోఫైల్. మనం తీసుకున్న స్పీషీస్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటే నెగిటివ్ nucleophile, that is charged nucleophile. Central atom having lone pair of electron, they acts as a neutral nucleophile. Next one, multiple bond between same kind of atoms. For example, between carbon double bond, carbon triple bond. So they are same kind of atom at the double bond ఉన్నప్పుడు they are acts as a neutral nucleophile. అదే different kind of atom మధ్య multiple bond ఉంటే they acts as a neutral electrophile. They acts as a neutral electrophile. Same kind of atom మధ్య multiple bond ఉంటే they acts as a neutral nucleophile. So this is the types of nucleophiles, charged nucleophile and neutral nucleophile. Next, amphiphile. యాంబిఫైల్స్ అంటే ఏంటంటే కొన్ని స్పీషీస్ అనేవి మనకి యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేస్తాయి అండ్ ఎలక్ట్రోఫైల్గా బిహేవ్ చేస్తాయి. ద స్పీషీస్ ఆర్ యాక్ట్స్ యాజ్ న్యూక్లియోఫైల్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోఫైల్. సో మనకి ఓకేనా, ద మాలిక్యూల్స్ ఆర్ స్పీషీస్ మాలిక్యూల్స్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోఫైల్ యాజ్ వెల్ యాజ్ nucleophile is known as amphiphile. For example, so aldehyde groups, ketone groups, ఇక్కడ చూడండి C డబుల్ బాండ్ ఓవర్. సో ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, నెగిటివ్ కార్బన్ కంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, కార్బన్ ఆక్సిజన్ దగ్గర కార్బన్ దగ్గర పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రో విత్ రెస్పెక్ట్ టు కార్బన్ న్యూక్లియోఫైల్, సారీ ఎలక్ట్రోఫైల్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ న్యూక్లియోఫైల్. కాబట్టి మనం సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ అటాచ్ టు మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎమైడ్స్. Okay, these all are example for amphiphile. Amphiphile means they act as a electrophile as well as nucleophile. So this is the types of bond cleavages, some types of reagents. So next one, electron displacement methods. Electron displacement methods. Electron displacement methods are effects and also electron displacement effects. ఇప్పుడు మనకి బిట్వీన్ ఆటమ్ మధ్య మనకి ఏమంటే బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్ బ్రేకింగ్ మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే ద రేట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ బిట్వీన్ ద ఆటమ్స్. ఎలక్ట్రాన్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది మనకి బాండ్ బ్రేక్ ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి, పర్మనెంట్ ఎఫెక్ట్, టెంపరీ ఎఫెక్ట్ అమ్మ. సో పర్మనెంట్ ఎఫెక్ట్ టెంపరీ ఎఫెక్ట్. సో పర్మనెంట్ ఎఫెక్ట్ మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్, దీని ఒక పేరు ఏంటంటే రెజొనెన్స్ ఎఫెక్ట్. థర్డ్ వన్ హైపర్ కాంజుగేషన్. ఓకే, ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్ ఆర్
హైపర్ కాంజుగేషన్. ఇక్కడ టెంపరీ ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్. సెకండ్ వన్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకి ఇండక్టివ్ మెరిక్ ఎఫెక్ట్ అంత ఇంపార్టెంట్ కాదు, మనకి ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆల్ టర్మ్స్ ఇంపార్టెంట్. ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్. ఇండక్టివ్ మెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఈ రెండు మనకి టెంపరీ ఎఫెక్ట్, ఈ మూడు వచ్చేసరికి మనకి పర్మనెంట్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం ఇండక్టివ్ ఎఫెక్ట్. సో నీట్లో అడిగారు ఈ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ పర్మనెంట్ ఎఫెక్ట్. సో పర్మనెంట్ ఎఫెక్ట్ మనకి ఎవరంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్ ఆర్ రెజొనెన్స్ ఎఫెక్ట్, అండ్ వన్ ఈజ్ హైపర్ కాంజుగేషన్. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ దీని సింబల్ ఐగా తీసుకున్నాం మనం, ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ ఇండక్టివ్ మనకి డిస్ప్లేస్మెంట్, ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్. మనకి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అంటే మనకి మనకి సిగ్మా బాండ్స్ ఉంటాయి, పై బాండ్స్ ఉంటాయి. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మనకి వాట్ టైప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందంటే ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ టువర్డ్స్ ది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. మనం తీసుకున్న కాంపౌండ్ లో మోస్ట్ కార్బన్తో పాటు గ్రూప్ ఉంది అనుకున్నాం, ఆ గ్రూప్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే సిగ్మా బాండ్ ఆ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ డిస్ప్లేస్ అవుతుంది. సో దాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. సో వాట్ ఈస్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్? ఇండక్టివ్ ఎఫెక్ట్ జరగాలంటే మనకి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ జరగాలి. ఏ ఎలక్ట్రాన్, మనకి టూ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి రా, సిగ్మా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్, పై ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అమ్మ. ఇయర్ ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్. The displacement of sigma electron towards the most electronegative atom is known as inductive effect. సో ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ మనకు జరగాలంటే ఖచ్చితంగా రెండు ఆటమ్స్ మధ్య సేమ్ ఎలక్ట్రోనెగటివ్ ఉండకూడదు, డిఫరెంట్ ఎలక్ట్రో. సో బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ బిట్వీన్ టూ ఆటమ్స్. సో టూ కాజెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ జరగాలంటే రెండు ఆటమ్స్ మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి, సేమ్ ఉండకూడదు. ఓకే. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ పర్మనెంట్ ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఇక్కడ క్లోరిన్ తీసుకున్నారు. కార్బన్ క్లోరిన్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఎవర్రా? క్లోరిన్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కంపేర్ టు కార్బన్. కాబట్టి ఇది సిగ్మా ఎలక్ట్రాన్ రా. ఈ సిగ్మా ఎలక్ట్రాన్ రెండింటి మైగ్రేట్ అవుతాయి. సో ఇక్కడ మైగ్రేట్ అప్పుడు ఇక్కడ పార్షియల్లీ నెగిటివ్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్. సో ఫస్ట్ కార్బన్ పాజిటివ్ వచ్చింది రా. ఇక్కడ చూడండి, ఇది అన్స్టేబుల్ రా. ఈ కార్బన్ అయితే స్టెబిలిటీ కోసం ఈ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, అప్పుడు ఇక్కడ ఇది స్టేబుల్ అయిపోతుంది, ఇది ఏమవుతుంది, స్టెబిలిటీ తగ్గుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది, ఇది +3గా వస్తుంది, +1 +2 డిస్టెన్స్ +1 అంటే ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్ +3 ఇలా. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ అనేది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇండక్టివ్ ఎఫెక్ట్ మనకి ఎక్కడి వరకు, ఏ కార్బన్ వరకు ఎఫెక్ట్ ఉంటుందంటే ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, అప్ టు థర్డ్ కార్బన్ వరకే ఎఫెక్ట్ ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే డిస్టెన్స్ పేరు. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. సో డిస్టెన్స్ పెరిగే కొద్ది ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది, డిఫెక్ట్ అవుతుంది. సో మనకి వన్ ఇయర్ నీట్ క్వశ్చన్ అడిగారు. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేబుల్ అప్ టు వాట్ టైప్ ఆఫ్ కార్బన్? ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. సో అప్ టు థర్డ్ కార్బన్. సింపుల్. మనకి ఇంట్లో మన సరౌండింగ్ వైఫై ఉంటుందిరా, మనకి వైఫై ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ ఎంత ఇస్తాడు వాడు? 100 మీటర్స్ ఇస్తుంటాడు, లేకపోతే 200 మీటర్స్ ఇస్తాడు. సో ఆఫ్టర్ 200 నో యూజ్, మనకి ఎఫెక్ట్ ఏముండదు, వైఫై కనెక్షన్ రాదు. సేమ్ అలాగే ఈ ఎలక్ట్రోనెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఇది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి బాండ్ ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ స్టెబిలిటీ కోసం దీని నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఇది స్టేబుల్ అయిపోతుంది, అన్స్టేబుల్ అయిపోతుంది. ఈ కార్బన్ స్టెబిలిటీ కోసం దీని నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. తర్వాత నీకు నుంచి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగేకుంది ఎఫెక్ట్ ఏమవుతుందంటే తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. సో ఇట్ ఈస్ అప్ టు ఫస్ట్ 3 కార్బన్స్, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఆఫ్టర్ థర్డ్ కార్బన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ నెగ్లిజిబుల్. ఇది ఇంట్రడక్షన్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ టువర్డ్స్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ రా. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందిరా. సో ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ జరగడానికి ఏంటి?
to causes inductive effect is due to electron negative difference between two atoms. రెండు atoms మధ్య ఖచ్చితంగా మనకి ఏముండాలంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉండాలి. సో ఆఫ్టర్ థర్డ్ కార్బన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ అప్లికేబుల్. ఓకే, సో ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ డెఫినేషన్. కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ టూ టైప్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇంకో పేరు ఏంటంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటాము. ఇక్కడ నెగిటివ్కి ఎలక్ట్రాన్ withdrawing group or electron seeking groups అంటాము. ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటాం. ఓకే, ఈ నేమ్స్ రా. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ టూ టైప్స్ రా, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అమ్మ. సో ఇక్కడ మీకు పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. నెగిటివ్ కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ సీకింగ్ గ్రూప్. ఇక్కడ చూడండి, 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో చూడండి, ఇప్పుడు ఇది మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఇలా జరుగుతుంది, అటాచ్ అయిన గ్రూప్ లో ఇది. సో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఓపెన్ చెప్పుకున్నాము, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. అటాచ్ అయిన గ్రూప్ ఉంది కదా, సో ద ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ రా, ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్. సో అటాచ్ అయిన గ్రూప్ ఏం చేస్తుందంటే కార్బన్ చైన్కి ఎలక్ట్రాన్స్ ఇస్తుందా, దాన్ని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటాం. ఒకవేళ మనం బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్లో మనీ డిపాజిట్ చేస్తాం. సో మన అమౌంట్ డిపాజిట్ చేస్తాం, ఎలక్ట్రాన్ విత్డ్రా చేస్తాం. ఎలక్ట్రాన్ విత్డ్రా అంటే ఏంటి, బ్యాంక్ నుంచి మనం డబ్బు తీసుకుంటాం. డొనేషన్ అంటే ఏంటి, మన బ్యాంక్ డిపాజిట్ అంటే ఏంటి, మనం బ్యాంక్ అమౌంట్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, డొనేషన్ ఆర్ డిపాజిట్. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో మనం బ్యాంక్, ఇది బ్యాంక్ అనుకోండి, ఇది మీరు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు, బ్యాంక్కి అమౌంట్ ఇస్తున్నారు అంటే మనం సేవ్ చేసుకుంటున్నాము. అమౌంట్ ఇస్తున్నప్పుడు దాన్ని ఏమంటే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాము, ఎలక్ట్రాన్ రిలీజింగ్ అంటాము, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటాము. సో మరి ఎవరు మనకి పాజిటివ్ ఐ ఎఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడము, ఇప్పుడు ఇస్తుందంటే ఎలక్ట్రాన్ రిచ్ అయినట్ట, ఎలక్ట్రాన్ పూర్ అయినట్ట మనకి. సో ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్ అమ్మ. సో మనకి ఎగ్జాంపుల్ చూడరు, ఎవరు వస్తారంటే CH2 మైనస్, O మైనస్, COO మైనస్, నెగిటివ్ ఛార్జ్ రా, దే ఆర్ ఎలక్ట్రాన్ రిచ్. అండ్ CH3, secondary carbon, tertiary carbon. So these are some example of CH2 minus, okay, CH2 minus, O minus, COO minus, CH3, okay, CH secondary carbon, tertiary carbocation. These all are example, okay, carbocation this one, carbocations. So these all are plus maximum we put methyl groups are, methyl groups are acts as a plus I effect. But isotopes like hydrogen isotopes tritium, deuterium and hydrogen. So ఈ isotopes ఇచ్చినప్పుడు మనకు 1 year క్వశ్చన్ అడిగారు వీటి మీద. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ హైడ్రోజన్ 1, ఇక్కడ హైడ్రోజన్ 2, హైడ్రోజన్ 3 అటామిక్ నెంబర్ డిఫరెంట్ రా, మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ సేమ్, మాస్ నెంబర్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఐసోటోప్స్ అంటాము. హైడ్రోజన్, డిటోరియం, ట్రీటియం. సో ఇక్కడ ట్రీటియం మనకి ఈజీ రిలీజింగ్ గ్రూప్, నెక్స్ట్ డిటోరియం, తర్వాత హైడ్రోజన్. ఇవి మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే మనకి నెగిటివ్ చార్జ్ స్పీసీస్, ఎందుకని డొనేట్ చేస్తుంది,
గ్రూప్ బ్యాంక్ మన కార్బన్ చైన్కి అటాచ్ అయిన గ్రూప్ డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని, ఇట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది సిగ్మా బాండ్. అంటే డొనేట్ చేస్తుంటే ఖచ్చితంగా దీని దగ్గర ఏమన్నా రిచ్ అయి ఉండాలి. నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, న్యూక్లియోఫైల్ మనకి ఏంటి ఇక్కడ రిచ్. ఇక్కడ సో ఇక్కడ చూడండి సార్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా సార్ అంటే ఇక్కడ చూడండి మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మెథైల్ గ్రూప్ ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ గా. సో ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అమ్మ. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఆల్కైల్ గ్రూప్స్ మనకి ఏంటంటే డొనేట్ చేస్తుంటాయి, మనం గుర్తుపెట్టుకున్నాం. ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ ప్లస్ ఎఫెక్ట్. ఓకే, ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్లో ట్రిటియం, డ్యూటేరియం, హైడ్రోజన్. ఇవి మనకి ఎవరంటే మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ మైనస్ ఐ ఎఫెక్ట్. మైనస్ ఐ ఎఫెక్ట్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ సీకింగ్ గ్రూప్స్ అంటాం. ఇప్పుడు ఇది కార్బన్ చైన్ రా, ఇది గ్రూప్. సో విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే మనం విత్డ్రాయింగ్ అంటే ఏం చేస్తాము, అమౌంట్ తీసుకుని ఎక్కడ నుంచి బ్యాంకు నుంచి తీసుకుంటున్నాం. నాకు బ్యాంక్ మీరు ఇచ్చేది బ్యాంకు నుంచి తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే బ్యాంక్ నుంచి తీసుకుంటున్నామో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఇది రిచ్ అవుతుంది మనకి, ఇదేంటి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అంటే ఏంటి డెఫిషియన్సీ రా. కానీ ఇక్కడ జీకి మనకి ఆర్డర్ చూడండి, మన విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మైనస్ ఐ ఎఫెక్ట్ అంటారా. సో ఇక్కడ తీసుకుంటుంది కాబట్టి దే హ్యావ్ ఎలక్ట్రోఫైల్, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ స్పీసీస్ అయితే మాత్రమే తీసుకుంటాయి. సో సింపుల్గా మనకి మైనస్ ఐ ఎఫెక్ట్ ఆర్డర్ వచ్చేసరికి మనం చూడము NR3 ప్లస్ NF3 ప్లస్ NH2 NH3 ప్లస్ NO2 సైనైడ్, ఓకేనా, SO3H ఆల్డిహైడ్, కీటోను, కార్బాక్సిలిక్ యాసిడ్, యాసిడ్ క్లోరైడ్, ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకున్నాము. పాజిటివ్ ఛార్జ్ NF నైట్రోజన్ ఫస్ట్, NH3 NR3 ప్లస్ NF3 ప్లస్ NH3 ప్లస్ NO2 సైనైడ్, SO3H ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్, యాసిడ్ క్లోరైడ్, ఫ్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. సో అదేవిధంగా ఇక్కడ ఇంకా ఆల్కహాల్, ఎస్టర్, ఆల్కాక్సీ గ్రూప్స్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. సో దీస్ ఆల్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ మైనస్ ఐ ఎఫెక్ట్. ఒకరు గుర్తుపెట్టుకోండి. మనకి మీరు ఎన్ని గుర్తుపెట్టుకున్న కష్టంగా ఉంటే మీరు ప్లస్ ఐ ఎఫెక్ట్ తక్కువ ఉండేరా. సో ప్లస్ ఐ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇంకా రెస్ట్ ఆఫ్ ది స్పీసెస్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ మైనస్ ఐ ఎఫెక్ట్, మైనస్ ఐ గ్రూప్. ఓకేనా. సో ఎన్ని గుర్తుపెట్టుకున్న కష్టంగా ఉంది సార్ మాకంటే ప్లస్ ఐ గ్రూప్ చూసుకోండి. మనకి ఏమండి CH2 మైనస్, O మైనస్, COO మైనస్, ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ ట్రిటియం, డ్యూటేరియం, హైడ్రోజన్. సో దోస్ ఆర్ మనకి ఏంటి ప్లస్ ఐ. రెస్ట్ ఆఫ్ ది స్పీసీస్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ మైనస్ ఐ ఎఫెక్ట్. కాబట్టి ఎన్ని నేర్చుకుంటాం కంటే అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. CH2 మైనస్, O మైనస్, COO మైనస్, 1 degree కార్బన్, 2 degree కార్బన్, 3 degree కార్బన్స్. ఓకేనా, దోస్ ఆర్ ప్లస్ ఐ ఎఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ప్లస్ ఐ ఎఫెక్ట్, మైనస్ ఐ ఎఫెక్ట్. సో మనం తీసుకున్న గ్రూప్కి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఇలా తిప్పుకుంటాము. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అమ్మ. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ అమ్మ. అప్లికేషన్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ అండ్ కార్బన్ రాడికల్స్. సో ఇక్కడ బోత్ ఆర్ సేమ్ ఏరా మనకి. సో కార్బోకేటయాన్ వస్తే మీకు కార్బన్ రాడికల్స్ వచ్చినట్టే. కార్బోకేటయాన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, నా హెట్రోరైటికల్ క్లీవేజ్ లో కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అంటే కార్బోకేటయాన్, కార్బన్ క్యారియర్ నెగిటివ్ ఛార్జ్ అంటే కార్బోయాన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కార్బన్ సరౌండింగ్ 3 బాండ్స్ ఉంటే ప్లస్ ఛార్జ్ ఉంటుంది. దిస్ ఇస్ ద కార్బోకేటయాన్. ఓకేనా, కార్బోకేటయాన్. ఇప్పుడు చూడండి ఇది కార్బోకేటయాన్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్, 3 బాండ్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
స్టెబిలిటీ లేదు. సో ఇప్పుడు ఇది స్టేబుల్గా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఇది కార్బోకేటైన్ అంటారు. ఈ కార్బోకేటైన్ సరౌండింగ్ 3 గ్రూప్స్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏదో ఒక నేను గ్రూప్ తీసుకున్నాను. ఇది ఏ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ రా. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అటాచ్. రిలీజింగ్ గ్రూప్ అంటే ఏంటి? ప్లస్ ఐ ఎఫెక్ట్. ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ ఇస్తుంది కార్బోకేటైన్కి. ఇప్పుడు చూడండి, ఒక రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఇస్తుంది, ఇంకో రిలీజింగ్ గ్రూప్ ఉంది, ఇంకో రిలీజింగ్ అంటే మనకి కార్బోకేటైన్ సరౌండింగ్ ఓన్లీ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇప్పుడు చూడండి, మీ ఫాదర్ దగ్గర అమౌంట్ లేవనుకున్నాము, డెఫిషియన్సీ అనుకున్నాము, మీరు జాబ్ చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు జాబ్ చేస్తే కొంత అమౌంట్ ఇస్తున్నావు, మీ సిస్టర్ జాబ్ చేస్తే కొంత అమౌంట్ ఇస్తుంది, మీ బ్రదర్ జాబ్ చేస్తే కొంత అమౌంట్ ఇస్తున్నారు. అప్పుడు మీ డాడీ ఏమవుతాడు? ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అవుతాడా? రిచ్ అవుతాడా? రిచ్ అవుతాడు. ఎందుకని? చూడండి, బిఫోర్ గ్రూప్ ఎవరు లేరా? మీ డాడీ దగ్గర అమౌంట్ ఏం లేవు పాకెట్లో. ఇంకా జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు హాలిడేస్కి ఇంటికి వెళ్ళాము, హాస్టల్లో ఉంటున్నారు, హాలిడేస్కి ఇంటికి వెళ్ళారు. కాలేజీకి మన ఇంటికి వెళ్ళే మన జేబు పాకెట్లో డబ్బులు ఏమి ఉండవు. సో మన కాలేజీ స్టార్ట్ అవుతున్నప్పుడు మీ ఫాదర్ కొంచెం అమౌంట్ ఇస్తాడు, మీ మదర్ కొంత అమౌంట్ ఇస్తారు, మీ తాతయ్య కొంత అమౌంట్ ఇస్తాడు. ఆటోమేటిక్ పాకెట్ ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది. అంటే మీరు ఏమవుతారు? బాగా రిచ్ అయిపోతారు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. కార్బోకేటైన్కి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అటాచ్ అయినప్పుడు ఈ కార్బోకేటైన్ ఏమవుతుంది? స్టెబిలిటీ పెరుగుతుంది. కానీ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్, CC means carbocation, is directly proportional to plus I effect. సో ప్లస్ ఐ ఎఫెక్ట్ అటాచ్ అయితే కార్బోకేటైన్కి స్టెబిలిటీ ఏమవుతుంది? పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. నెక్స్ట్ కార్బోకేటైన్కి ఎలక్ట్రాన్ ఇథియోనైన్ గ్రూప్ అటాచ్ అయిందిరా. మీ పాకెట్లో అసలు అమౌంట్ లేవు, ఆల్రెడీ డెఫిషియన్సీలో ఉన్నారు, మీరు కాలేజీకి బయలుదేరేటప్పుడు మీ డాడీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మీ తమ్ముడు మిమ్మల్ని డబ్బులు అడిగాడు, ఎంత మీ దగ్గర ఉన్న 10 రూపీస్ 100 రూపీస్ మీ తమ్ముడికి ఇచ్చేశారు. ఆల్రెడీ మీరు డెఫిషియన్సీ ఉన్నారు, మిమ్మల్ని వాడు అడిగాడు, మీరు డొనేట్ చేశారు. ఆల్రెడీ డెఫిషియన్సీలో పాజిటివ్ ఛార్జ్ అంటే ఇక్కడ అటాచ్ అయిన గ్రూప్ ఏం చేస్తుంది? తీసుకుంటుంది ఎలక్ట్రాన్ని. ఎక్కడి నుంచి? కార్బోకేటైన్ నుంచి. మరి కార్బోకేటైన్ ఆల్రెడీ డెఫిషియన్సీగా ఉంది, అటాచ్ అయిన గ్రూప్ తీసుకుంటున్నప్పుడు ఇంకా ఏమవుతుంది? దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంటే స్టెబిలిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ ఎఫెక్ట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాము. కార్బోకేటైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనస్. మిమ్మల్ని మీరు ఊహించుకొని, మీ పాకెట్లో అమౌంట్ ఏమి లేవు, ఇప్పుడు ఇంటికి వెళ్ళే కాలేజీకి వస్తున్నారు, డాడీ అమౌంట్ ఇస్తున్నాడు, మమ్మీ అమౌంట్ ఇస్తున్నాడు, బ్రదర్ అమౌంట్ ఇస్తున్నారు. అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతా వెళ్ళిపోతాం, అంటే మన స్టేబుల్గా డబ్బులు ఎక్కువ ఉండే పాకెట్లో అని. అలా కాకుండా వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, మీ తమ్ముడు మిమ్మల్ని డబ్బులు అడిగాడు, మీ దగ్గర అసలే లేవు, సరే వాడు అడిగాడు కాబట్టి ఉన్న దాంట్లో ఒక 100 రూపీస్ వాడికి ఇచ్చేశారు. ఆల్రెడీ డెఫిషియన్సీలో ఉండాలి, ఇంకో వాడు తీసుకున్నాడు కానీ ఇంకా డెఫిషియన్సీ. అంటే మీ స్టెబిలిటీ ఏమైపోతుంది? హ్యాపీగా ఉంటామా, అన్హ్యాపీగా ఉంటామా? కొంచెం అన్హ్యాపీగా ఉంటాయి, అమౌంట్ లేవని. అలాగే ఇక్కడ కార్బోకేటైన్కి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉన్నప్పుడు స్టెబిలిటీ పెరుగుతుంది. ఎందుకని? డొనేట్ చేస్తుంటే ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్ కాబట్టి దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, కాబట్టి స్టెబిలిటీ ఎక్కువ. అదే ఇక్కడ ఇథియోనైన్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ డెఫిషియన్సీలో ఉంది, ఇంకా తీసుకున్నప్పుడు దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి స్టెబిలిటీ ఏమవుతుంది? కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ ఎఫెక్ట్. సో ఇది మనకి పాయింట్ గుర్తుపెట్టుకోండి. సేమ్ కార్బన్ రాడికల్స్ అన్న కార్బోకేటైన్స్. కార్బన్ రాడికల్స్ అంటే ఏంటి? డాట్ 3 బాండ్ పేర్స్ ఒక రాడికల్స్ 6 7 ఎలక్ట్రాన్. దిస్ ఇస్ ఆల్సో డెఫిషియన్సీ. సేమ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ రాడికల్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనస్. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో డెఫిషియన్సీ. ఓకేనా? సిమిలర్ కండిషన్స్ అమ్మ, రాడికల్స్కి కార్బోకేటైన్కి సేమ్ కండిషన్స్. Stability of carbocation carbon radical directly proportional to plus I effect, inversely proportional to minus I effect. కొన్ని బిట్స్ చేద్దాం చూడండి, మీకు అర్థమవుతుంది. క్వశ్చన్: compare the stability of the following.
ఇలా ఇచ్చాడు. ఈ మూడిట్లో స్టెబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? దిస్ ఇస్ ద కార్బోకేటయాన్ CH2 CH3 కార్బన్ CH3 కార్బన్ CH3 సో మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కార్బోకేటయాన్ సరౌండింగ్ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే మిథైల్ గ్రూప్ ఈజ్ ద రిలీజింగ్ గ్రూప్ రా. సో ఇయర్ ప్లస్ ఐ ఎఫెక్ట్ మూడు ప్లస్ ఐ ఎఫెక్ట్ కదా. అవునా ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకళ్ళే డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2 మెంబర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ 3 మెంబర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీ డాడీ ఒక్కళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ డాడీ మమ్మీ ఇస్తున్నారు, డాడీ మమ్మీ తాతయ్య కూడా ఇస్తున్నారు. కాబట్టి మీ పాకెట్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది, మీరు ఫుల్ స్టేబుల్. కాబట్టి ఇక్కడ ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో దిస్ ఇస్ ద స్టెబిలిటీ ఆర్డర్. 1 degree కార్బోకేటయాన్, 2 degree కార్బోకేటయాన్, 3 degree కార్బోకేటయాన్స్. దీని ఏమంటా? 3 degree కార్బోకేటయాన్, 2 degree కార్బోకేటయాన్, 1 degree కార్బోకేటయాన్, స్టెబిలిటీ ఆర్డర్ ఇంక్రీజెస్. ఓకే. సో 3 degree కార్బోకేటయాన్కి ఎక్కువ, 2 degreeకి తర్వాత 1 degree. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఇక్కడ కూర్చోండి. కార్బోకేటయాన్స్ ఇచ్చాడు. 3 degree కార్బోకేటయాన్, 3 degree కార్బోకేటయాన్, 3 degree కార్బోకేటయాన్స్ ఇచ్చాడు. పక్కన ఇక్కడ చూడండి ఫ్లోరిన్ అటాచ్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ కార్బన్ దగ్గర ఫ్లోరిన్ అటాచ్ ఉంది, ఇక్కడ ఇంకో దూరంలో ఫ్లోరిన్ ఈత మైనస్ ఐ ఎఫెక్ట్, ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్, ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్, ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్. మనకేంటి ఆన్సర్ ఏంటి? స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ ఎఫెక్ట్. ఇక్కడ ఈ ముగ్గురులో మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందిరా. మూడు మైనస్ ఎఫెక్ట్, ఫ్లోరిన్. ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మనకి? కార్బోకేటయాన్ దగ్గరగా ఉందిరా, ఇక్కడ కొంచెం దూరంగా ఉంది, ఇక్కడ ఇంకా కొంచెం దూరంగా ఉంది. ఎక్కడైతే దగ్గరగా ఉందో కార్బోకేటయాన్కి మైనస్ ఎఫెక్ట్ గ్రూప్ దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ దగ్గరగా ఉందిరా. సో ఇక్కడ మైనస్ ఎఫెక్ట్ ఎక్కువ. మైనస్ ఎఫెక్ట్ ఎక్కువ అంటే స్టెబిలిటీ ఏమవుతుంది? తక్కువ. కానీ ఈ మూడిట్లో మైనస్ ఎఫెక్ట్ ఎక్కడ తక్కువ? ఇక్కడ తక్కువ. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎఫెక్ట్ తక్కువ కాబట్టి స్టెబిలిటీ ఏంటి? ఎక్కువ. కాబట్టి ఆర్డర్ ఏంటి? స్టెబిలిటీ. ఓకేనా? స్టెబిలిటీ మైనస్ ఐ గ్రూప్ పేరా. డిస్టెన్స్ పెరిగే కొంది ఎఫెక్ట్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ తక్కువ. ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్ తక్కువ కాబట్టి స్టెబిలిటీ ఎక్కువ. ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ ఇన్ కార్బోకేటయాన్స్ case 2 stability of carboanions. సో కార్బోయానియన్స్ అంటే ఏంటి? కార్బన్ సరౌండింగ్ 3 బాండ్ లోన్ పేర్స్ ఉంటాయి, రిచ్. దిస్ ఇస్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్. ఆల్రెడీ నెగిటివ్ స్టేబుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఎలక్ట్రాన్ ఇథుడ్రైన్ గ్రూప్ అటాచ్ అయింది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అటాచ్ అయింది. ఎలక్ట్రాన్ ఇథుడ్రైన్ గ్రూప్ ఉంది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. ఆల్రెడీ రిచ్ రా. ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఇథుడ్రైన్ గ్రూప్ ఉంది కదా, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. ఫస్ట్ ఇక్కడ రిలీజింగ్ గ్రూప్ తీసుకున్నాం, ఇది దీన్ని డొనేట్ చేస్తుంది కదా, ఇది దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది, ఇథుడ్రా చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉందమ్మా, ఎలక్ట్రాన్ ఇస్తున్నాయి, ఇక ఈ గ్రూప్ దీనికి ఇస్తున్నాయి. ఎలక్ట్రాన్ ఛార్జ్ అంటే నెగిటివ్, ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇస్తున్నాయి. నెగిటివ్ మధ్య ఏమవుతుంది? రిపల్షన్ ఉంటుంది. సో నెగిటివ్ మధ్య రిపల్షన్ అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి కార్బోయానియానికి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియాన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్. చూడమ్మా, మీ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉందిరా, నేను మీకు ఇస్తున్నాను, నేను ఇస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ ఇస్తున్నా కాబట్టి నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్. నెగిటివ్ మధ్య ఏముంటుంది?
ఆపోజిట్ సేమ్ సైజెస్ రిపల్షన్ ఉంటాయి. డ్యూ టు రిపల్షన్ వల్ల మనకి ఏమవుతుంది, గో టు హైయర్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్. ఇక్కడ ఇత్తు డ్రాయింగ్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఇత్తు డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రిపల్షన్ తక్కువ కాబట్టి ఎనర్జీ తక్కువ కాబట్టి స్టెబిలిటీ ఎక్కువ. బట్ ఇక్కడ స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ ఎఫెక్ట్. ఆపోజిట్ కార్బోకేటైన్ కి కార్బోయానియాన్ ఆపోజిట్. స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియాన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ ఎఫెక్ట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్. సో కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. Compare the stability order. First one, 1 degree carboanion, 2 degree carboanion, 3 degree carboanion. Carboanion releasing group, carboanion 2 releasing group, carboanion 3 releasing group. So 3 degree carboanion, 2 degree carboanion, 1 degree carboanion. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్, ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్, ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్. ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఏమవుతుంది, డిక్రీజెస్. అంటే 1 degree కార్బోయానియన్, 2 degree కార్బోయానియన్, 3 degree స్టెబిలిటీ ఎక్కువ. 1 degree ఎక్కువ, తర్వాత 2 degree, తర్వాత 3 degree. అంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియన్స్ వచ్చేసరికి 1 degree కార్బోయానియన్, 2 degree, 3 degree. సేమ్ కార్బోకేటైన్ అయితే ఆపోజిట్ 3 degree ఎక్కువ, తర్వాత 2 degree, లీస్ట్ 1 degree. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇలా ఇచ్చారు. సో కార్బోయానియన్ పక్కన ఫ్లోరిన్ అటాచ్ ఉంది, ఇక్కడ కార్బోయానియాన్కి ఎవరైతే సో ఫ్లోరిన్ అంటే మనకి మైనస్ ఐ ఎఫెక్ట్, ఇక్కడ ఓన్లీ CH2 ఇక్కడ ప్లస్ ఐ ఎఫెక్ట్. వీళ్ళిద్దరు స్టెబిలిటీ ఎవరికి ఎక్కువ, స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ ఎఫెక్ట్. దిస్ ఇస్ ద మోర్ స్టేబుల్, దట్ ఇస్ ద లెస్ స్టేబుల్. థర్డ్ వన్ చూడండి. Here fluorine NO2, this is the minus I effect, this is the minus I effect. సో ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్, మరి రెండు మైనస్ ఎఫెక్ట్ ఉండేదా, రెండు సేమ్ ఫస్ట్ కార్బన్ దగ్గర అటాచ్ అయ్యింది. మరి రెండు సేమ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే పవర్ ప్రయారిటీ ఆర్డర్, మనం ఆర్డర్ రాసుకున్నాం రా. సో NO2 నైట్రోజన్ గ్రూప్స్కి మనకి హైయెస్ట్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ద మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్ కాబట్టి మోర్ స్టెబిలిటీ. సో ఫ్లోరిన్ అటాచ్ అయిన దానికి లెస్ స్టెబిలిటీ, NO2 అటాచ్ అయిన దానికి మోర్ స్టెబిలిటీ. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, సో దిస్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియన్. నెక్స్ట్ వన్, acidic strength of carboxylic acids and alcohols. రెండింటికి సేమ్ కండిషన్స్. మనకి ఎసిడిక్ స్ట్రెంత్ ఏంటంటే ఏంట్రా, ఎవరైతే హైడ్రోజన్ H+ ఐన్ ఈజీగా లాక్ చేసుకుంటాయో దానికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందా. ఇప్పుడు మనం ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం. సో ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే మనకి C+OH, దిస్ ఇస్ ద కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి H+ ఎవరైతే ఈజీగా లాస్ అవుతుందో దానికి ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి ఎలక్ట్రాన్ ఇథోడ్రాయిన్ గ్రూప్ అటాచ్ అయింది అనుకున్నారు ఎవరమ్మా, ఎలక్ట్రాన్ ఇథోడ్రాయిన్ గ్రూప్ అటాచ్ అయింది. అదే ఇంకొక యాసిడ్కి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అటాచ్ అయింది. ఈ రెండిట్లో దేనికి ఎసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ, ఈ రెండిట్లో ఎవరైతే H+ అయాన్ని ఈజీగా లాస్ చేసుకున్నారో దానికి ఎసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇథోడ్రాయిన్ గ్రూప్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో ఈ గ్రూప్ అనేది ఈ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటున్నారు.
ఎప్పుడైతే తీసుకునేది ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఎలక్ట్రాన్ లాస్ అవుతే ఏంటి డెఫిషియన్సీ. సో డెఫిషియన్సీ కాబట్టి ఇది ఏం చేస్తుంది అన్స్టేబుల్గా అవుతుంది. అన్స్టేబుల్ కాబట్టి ఇది ఏం చేస్తుంది స్టెబిలిటీ కోసం ఈ ఆక్సిజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. అప్పుడు కార్బన్ స్టేబుల్ అవుతుంది, ఆక్సిజన్ ఏమవుతుంది అన్స్టేబుల్ అవుతుంది. ఈ కార్బన్ ఆక్సిజన్ ఏం చేస్తుంది ఈ హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకొని ఇక్కడ నుంచి H+ లాస్ అవుతుంది. పక్కన H+ లాస్ అవుతుంది. ఇక్కడ H+ లాస్ అవుతుంది కాబట్టి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. అదే ఇక్కడ రిలీజింగ్ గ్రూప్ ఉంచుంటారు. ఇది ఏం చేస్తుంది కార్బన్కి ఎలక్ట్రాన్ ఇస్తుంది. కార్బన్ ఎలక్ట్రాన్కి ఇస్తుంది కాబట్టి కార్బన్ దీని నుంచి ఎలక్ట్రాన్ తీసుకోదు, అంత అవసరం లేదు, ఆల్రెడీ స్టేబుల్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీసుకోదురా, ఎలక్ట్రాన్ తీసుకోదు. కాబట్టి ఆక్సిజన్ కూడా ఏం చేస్తుంది హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకోదు కాబట్టి ఇక్కడ నుంచి H+ మనకు అంత ఈజీగా బయటికి రాదు. కాబట్టి ఎసిడిక్ నేచర్ ఏంటి తక్కువ. ఓకేనా. కార్బన్ ఇథిడ్రాయిన్ గ్రూప్ ఉన్నప్పుడు ఈ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుందిరా. కార్బన్ ఏమవుతుందంటే అన్స్టేబుల్. ఇది స్టెబిలిటీ కోసం ఆక్సిజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. అప్పుడు కార్బన్ స్టేబుల్ అవుతుంది, ఆక్సిజన్ అన్స్టేబుల్ అవుతుంది. ఈ ఆక్సిజన్ ఏదైనా స్టెబిలిటీ కోసం హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, H+ ఈజీగా లాస్ అవుతుంది. అదే రిలీజింగ్ గ్రూప్ ఉందనుకోండి కార్బన్కి ఇస్తుంది. కార్బన్ ఆల్రెడీ స్టేబుల్గా అయిపోయింది. ఈ కార్బన్ ఏం చేసిన ఆక్సిజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకోదు. ఈ ఆక్సిజన్ తీసుకోలేదు కాబట్టి ఈ ఆక్సిజన్ కూడా హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకోదు కాబట్టి H+ అంత ఈజీగా మనకి బయటికి రాదు. కాబట్టి ఇప్పుడు మీరు సెంటెన్స్ ఫామ్ ఏం చెప్పుకోవచ్చు ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ carboxylic acid directly proportional to minus I effect, inversely proportional to plus I effect. Okay, acidic strength of carboxylic acid directly proportional to minus I withdrawing group, inversely proportional to plus I effect. Okay, same alcohol also same. Alcohol అంటే మనకి ROH, ఇది OH. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు తీసుకుంటుంది, H+ ఈజీగా లాస్ అవుతుందిరా. అదే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉందనుకోండి ఓకేనా ఆక్సిజన్ తీసుకోదు కాబట్టి ఇక్కడ సేమ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కహాల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ ఎఫెక్ట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. Compare the acidic strength of the following: CH3COOH, CH3CH2COOH, CH3CH2CH2COOH. methyl group alkyl group. This is the plus I effect, this is also plus I effect, this is also plus I effect. సో ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మనకి స్టెబిలిటీ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది తగ్గుతుంది. ఇక్కడ ఒక కార్బన్ ఉందిరా, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరుగుతుంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ పెరుగుతుంది, ప్లస్ ఐ ఎఫెక్ట్ పెరుగుతుంటే స్టెబిలిటీ ఏమవుతుంది తగ్గుతుంది. కానీ ఈ మూడిట్లో ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఎవరికి ఎక్కువ? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఒక ఆల్కైల్ గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ పెరుగుతుంది, ప్లస్ ఐ ఎఫెక్ట్ పెరుగుతుందంటే దాని యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇలా ఎగ్జాంపుల్ చూడండి. ఫ్లోరిన్ రా మైనస్ ఐ ఎఫెక్ట్, మూడిట్లో మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంది. మరి ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది మనకి పెరుగుతుంది. చూడండి ఈ మూడిట్లో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందిరా. చూడండి ఫ్లోరిన్ COH పక్క కార్బన్ దగ్గర ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర ఉంది. సో డిస్టెన్స్ పెరిగిందిరా. మైనస్ ఐ ఎఫెక్ట్ డిస్టెన్స్ పెరగడం వల్ల మైనస్ ఐ ఎఫెక్ట్ ఏమవుతుంది తగ్గుతుంది. ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్ తక్కువ కాబట్టి ఎసిడిక్ స్ట్రెంగ్త్ తక్కువ. ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఎందుకు పక్క కార్బన్ దగ్గర ఉంది, నెక్స్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మోర్ ఎసిడిక్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. CH3COOH, CH2ClCOOH, Cl2COOH, CCl3COOH. Here CH3, this is the plus I effect,
CH2Cl, 1 chlorine, chlorine is there, minus 2 chlorine is minus 3 chlorine minus, ఇక్కడ ప్లస్ అయ్యే ఎఫెక్ట్ కాబట్టి ఎస్టిక్ స్ట్రెంత్ దీనికి తక్కువ. మరి ఈ మూడిట్లో చూడండి రా, ఒక క్లోరిన్ ఉంది, ఇక్కడ 2 క్లోరిన్ ఉన్నది, 3 క్లోరిన్. క్లోరిన్ మనకి ఏంటి మైనస్ ఎఫెక్ట్. సో నెంబర్ ఆఫ్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజెస్, 1 గ్రూప్, ఇక్కడ 2 గ్రూప్, ఇక్కడ 3 గ్రూప్స్. విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజెస్, ఎస్టిక్ స్ట్రెంత్ ఇంక్రీజెస్. కాబట్టి IS2 CCl3 Cl2 Cl this. So this is the some example for elastic strength of the carboxylic acid sum. So this total is the inductive effect. So next section hyperconjugation and resonance effect and mesomeric effect. So మనకి క్లాస్ మనకి నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ నోట్ PDF పంపిస్తున్నాను, నోట్ చేసుకోండి.